మగవాడి జీవితం ఒక కత్తి మీద సాము లాంటిది. అంటే ఈ కత్తి తిప్పుతున్నప్పుడు ఎదరుడికి తగలొచ్చు, తిరిగి మనకే తగలొచ్చు అనమాట. అదే మగవాడు ఒక రోసగాడు. కత్తి దువ్వాడంటే ఆడికి రోసం ఉందని. అదే రోసగాడు ఒక ప్రేమను పంచితే గుండెకాయని కోసిచ్చేస్తాడు. చూసారా ఇందులో ఎంత డిఫరెన్స్ ఉందో? కత్తి దువ్వాడు మగవాడే, ప్రేమకి ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఏదైనా వచ్చినా సరే అతన్ని సహాయం అడిగితే అతని దగ్గర ఏమీ లేకపోతే తన గుండెని కూడా కావాలంటే కోహిచ్చేసి దానం కింద చేస్తాడు మగవాడు. ఎన్నెన్నో కష్టాలు పడుతూ ఉంటాడు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అవన్నీ కూడా ఎవరికి చెప్పలేడు, తనలో తన కుమిలిపోతాడు. కత్తి చూసినోడే కుంగిపోతాడు, కిందకి కుంగిపోతాడు. అంటే మగవాళ్ళ క్యారెక్టర్లుగా ఇన్ని రకాలైన మైండ్ సెట్లు మగవాళ్ళు ఉంటాయి. రోసగాడు కత్తి తీస్తాడు, ఎవరైనా సహాయం చెయ్యాలన్నా ప్రేమని పంచిచ్చేయగలడు. ఏమీ ఎన్ని ఇబ్బందుల్ని అన్నీ కూడా మనసులో పెట్టుకుని తనే కుంగిపోగలడు, కుసించిపోగలడు అనమాట. మగోళ్ళు ఇన్ని డిఫరెంట్ క్యారెక్టర్గా ఉంటుంది. అది చేత మనకి ఒక వీడియోకి ఒక లైక్ వేసుకోండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ అందరికీ నా ధన్యవాదాలు. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. మీకోసం మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకోసం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ కోసం నేను చాలా రకరకాలుగా పాత్రలు నేను డైలాగులని డ్యాన్స్లని చేసి చెప్తూ ఉంటాం. ఎందుకో మనం వెనకబడిపోతున్నాం ఫ్రెండ్స్. నన్ను కొద్దిగా ఎదరగ్గా అంటుంది. ఎందుకో మనం యూజ్ వస్తుంది కానీ లైకులు అయితే రావట్లేదు. లైకులు ఎందుకో యూజ్ మట్టుకు వస్తుంది కానీ లైకులు కొడతలేదు. మీకు ఇంకా కొన్ని అంశాలు నేను చెప్తాను ఫ్రెండ్స్, మంచి మంచి అంశాలు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనల్ని వెనకబడిన వాళ్ళు కాకుండా ముందుకు పడిన వాళ్ళలాగా ముందుకు ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఒక లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడంలో మీకు పోయింది ఏమీ ఉండదు. ఒక లైక్ 2 సార్లు గ్రీన్ షర్ట్ని టచ్ చేస్తే సరిపోతుంది. అందులో మీకు వచ్చిన ఇబ్బందులు ఏమీ ఉండవు ఫ్రెండ్స్. మీ అందరికీ కృతజ్ఞతలుగా నేను సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సెలవు తీసుకుంటున్నాను చచ్చిపోతున్నానండి. కాదు తమ్ముడు, ఈ వీడియో నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఇంకా భగవంతుడు మనకు కొన్ని రోజులు ఉండాలని అనుకుంటున్నాడు. కొన్ని రోజులు ఉంటాను, మీ అందరిని ఇబ్బంది పెడతాను. ఇంకా కొంచెం మంచి మంచిగా